వాడొచ్చి తాళి కట్టిండంట, గుడిలో తాళి కట్టేసుకుంది. దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిందని అన్నది. అదేదో తీసుకొచ్చి ఇగో ప్రెగ్నెన్సీ వచ్చింది, నువ్వు డాడీవి, ఇప్పుడు నన్ను కొట్టొద్దు అది అని చెప్పి ఏం వీడియోలు అండి నాకు అర్థం కావట్లేదు. డైవర్స్ అనే దానిపైన ఒక కంటెంట్ చేసింది. ఎంత కామెడీ అంటే ఎవరు చేపించారో మనకు తెలియదు, కానీ ఆ కంటెంట్ ఫిలిప్ అన్న పర్సన్ కి నాకు ఇంకా అన్ని అయిపోయాయి. అంటే ఎస్ డైవర్స్ పేపర్స్ని ఇగో ఇవి నా దగ్గర ఉన్నాయి డైవర్స్ పేపర్స్ అని చెప్పేసి బ్యాంక్ పాస్బుక్వి జిరాక్స్ చూపిస్తూ ఉంది. నాకు డైవర్స్ పేపర్స్ కూడా తీసుకున్నాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సజ్జనార్ సార్ చెప్పడం జరిగింది, ఇక్కడ ఇట్లాంటి మైనర్లతోటి ఇంటర్వ్యూలు కానీ వీడియోలు కానీ చేయొద్దని చెప్పేసి సజ్జనార్ సార్ వార్నింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత చాలా మటుకు తగ్గినాయి. కానీ ఏపీ పోలీసులు ఏం చేస్తున్నారు అంటే ఈ వల్గారిటీ కంటెంట్ ఉంటుంది చూడండి కొంచెం. సో అట్లాంటి కంటెంట్కి ఈ పబ్లిక్ మొత్తం అలవాటు పడ్డారు. సమాజానికి ఉపయోగపడే వీడియోలు చేసినప్పుడు అసలు వీడియోలే చూడట్లే ఈ సమాజం. మంచి ఏది చెడు ఏంది అనేది ఈ చిన్నపిల్లలకి మైనర్లకి ఎవరికి తెలియదు. సో ఒకటి చేసిందంటే మేము కూడా అది చేయాల్సిందని చెప్పేసి అనుకుంటారు పిల్లలు. ఆస్ట్రేలియా గవర్నమెంట్ కూడా దానిపైన రియాక్ట్ అయ్యి 47 లక్షల మంది అకౌంట్స్ని బ్యాన్ చేయడం జరిగింది. సో అట్లాంటి చట్టాలు మన దగ్గర రావాలి. సో ఈ గవర్నమెంట్స్ ఎందుకు పట్టించుకోవట్లే అంటే పిల్లల భవిష్యత్తు అవసరం లేదా? ఎవరైతే ఈ వైజాగ్ పిల్లలు ఉన్నారో వాళ్ళని బ్యాన్ చేయండి, ఈ సౌజన్య, టాము, ఆ దిలీప్ గారిని. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఇప్పటి వరకు నేను ఈ టాపిక్ మాట్లాడొద్దు ఎందుకు వాళ్ళపైన అని చెప్పేసి నేను అనుకున్నా, కానీ ఇంకా మొత్తం జనాలను ఖరాబ్ చేసేస్తున్నారు. చిన్నపిల్లల్ని అంటే మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం ఈ వీడియోలు చూసి చెడిపోతున్నారు అన్నట్టు నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మా ఆఫీస్లోనే ఒక అసిస్టెంట్ కెమెరామ్యాన్ ఉన్నాడు. సో ఆ పిల్లోడి వయసు నాకు తెలిసి 20 సంవత్సరాలేమో ఉంది. ఆ పిల్లోడు రోజు ఆఫీస్కి రాగానే వాళ్ళ వీడియోసే చూస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళ వీడియోస్ ఎందుకు చూస్తున్నారా అంటే కామెడీ ఉంటుందన్నా, అది ఉంటుందన్నా, ఇది ఉంటుందన్నా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. సో అంటే ఎవరి గురించి మనం మాట్లాడుతున్నామంటే వైజాగ్లో ఉన్న పిల్లల గురించి మనం మాట్లాడుతున్నాం. సో వైజాగ్ అనగానే వైజాగ్ నిబ్బా నిబ్బిలు ఎవరో మీకు గుర్తే ఉంటుంది నాకు తెలిసి చాలామంది మీరు చూసే ఉంటారు. సో అంటే నిబ్బా నిబ్బీలు అని చెప్పేసి మనం ఏదో మూవీ నుంచి వచ్చింది అనుకుంటా నాకు తెలుసు. కానీ ఈ నిబ్బా నిబ్బీలు ఎందుకు వచ్చిందో కానీ వీళ్ళని చూసిన తర్వాత అరే నిజమే రాబాయ్ గిట్లనే ఉంటారు పిల్లలు అన్నట్టు అర్థమైపోయింది. ఈ వైజాగ్లో ఈ సౌజన్య, టామ్, దిలీప్ ఈ ముగ్గురు పిల్లల గురించి నేను మాట్లాడుతున్నా. అంటే వీళ్ళు సమాజానికి ఏం నేర్పిస్తున్నారు, అసలు వీళ్ళు ఏం వీడియో చేస్తూ ఉన్నారు వీళ్ళు. సో సౌజన్య, టామ్ అని చెప్పేసి వీళ్ళు వీడియో స్టార్ట్ చేసి పబ్లిక్లో పార్కులలో ముద్దులు పెట్టుకునే చూసి ఒక యూట్యూబర్ వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఆ ఇంటర్వ్యూలో కూడా అక్కడే పెట్టుకుంటామా ఇక్కడ కూడా పెట్టుకుంటామని చెప్పేసి ఇక్కడ కిస్సులు పెట్టుకోవడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో కూడా. దాని తర్వాత సజ్జనార్ సార్ మాట్లాడడం అంటే ఇట్లాంటి కంటెంట్ మైనర్లతో చేయొద్దు అది అని అనేవరకు ఆయన పైన కూడా కేసు కూడా అయింది. బట్ ఎవరైతే ఇంటర్వ్యూ చేసిరో ఆయన పైన కేసు కూడా అయిందని తెలిసి కూడా వీళ్ళు ఇప్పటికీ ఆ కంటెంట్లు ఆ వీడియోస్ ఆపట్లే. ఈ సౌజన్య అండ్ ఈ దిలీప్ అనే వ్యక్తులు అంటే ఈ టామ్, సౌజన్య ఇద్దరు లవ్ చేసుకున్నారు, ఈ వీడియో చేసిరో, కిస్లు ఇచ్చుకున్నారు, అవి చేసుకున్నారు, ఏం చేసుకున్నారు అంటే ఇది కంటెంటా లేకుండా నిజంగా లవ్ చేసుకున్నారా ఏందనేది మనకు అనవసరం, మనకు అవసరం లేదు నిజం చెప్పాలంటే. కానీ నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే నా దగ్గర వర్క్ చేసే అబ్బాయి ఆ వీడియోస్ చూసి చెడిపోతున్నట్టు నాకు అర్థమైంది. సో అందుకే దీనిపైన అంటే అంటే ఈయనలాగా అంటే నా దగ్గర ఎవరైతే అసిస్టెంట్ కెమెరామెన్ ఎవరైతే పనిచేస్తున్నారో సో వీడియోలాగా ఎంతమంది పిల్లలు చూసి చెడిపోతున్నారో అనే దాని గురించే నేను ఈ వీడియో చూస్తున్నా. అంటే ఇప్పుడు నా ఆఫీస్లో ఒక పిల్లగాడు, ఇంకో ఆఫీస్లో ఒక పిల్లగాడు, ఇండ్లల్లో సో ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది చెడిపోతున్నారు అనే దాని గురించి నేను చేస్తున్నా. సో ఏం కంటెంట్ అది అసలు నాకు అర్థం కావట్లే. ఒకరితో టామ్ అనేవాడితో కిస్లు పెట్టుకొని కిస్ల వీడియోలు చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకోటి ఎవడో దిలీప్ గాడు అనేటోడు వచ్చిండు. దిలీప్ గాడితో లవ్ అని చెప్పేసి లవ్ ట్రాక్ నడిపించేసింది. దాని తర్వాత వాడొచ్చి తాళి కట్టిండంట, గుడిలో తాళి కట్టేసుకుంది. దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిందని అన్నది. అదేదో తీసుకొచ్చి ఇగో ప్రెగ్నెన్సీ వచ్చింది, నువ్వు డాడీవి, ఇప్పుడు నన్ను కొట్టొద్దు అది అని చెప్పి ఏం వీడియోలు అండి నాకు అర్థం కావట్లేదు. ఇట్లాంటి వాళ్ళని అసలు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ వీడియోస్ మొత్తం వ్యూస్ చూస్తే అసలు ఎంత ఘోరంగా ఉన్నాయి వ్యూస్. అంటే ఏం నేర్చుకుంటున్నారు పిల్లలు. పెళ్ళి అయిపోయింది, లవ్వు, పెళ్ళి, కడుపు, సో ఇవన్నీ అయిపోయినాయంట. దాని తర్వాత ఇక వాళ్ళిద్దరికి గొడవ అయిందంట. గొడవ అయిపోయిన తర్వాత ఆమె హాస్టల్లో పోయిందంట. వీళ్ళిద్దరి మధ్యలో ఇంకా పానకుల పుడకలాగా ఒక ఆమె ఉంటుంది, ఆమె పెద్ద మనిషి, ఆమె మేజర్ ఈ మైనర్లకు సపోర్ట్ చేస్తూ ఉంది ఆమె.
అయితే ఈమె ఎవరైతే మేజర్ ఉన్నారో ఈ మేజర్ కూడా ఈ పిల్లలకు సపోర్ట్ చేస్తూ ఉంది. అంటే ఈ మేజర్ దగ్గరికి ఆ పిల్లల్ని నిల్చుంటే ఏమైంది అని అంటే మేము విడిపోయాం, నేను హాస్టల్లో ఉంటున్నంటే మరి ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి ఆ మేజర్ అంటే, సో నేను ఇంటికి వెళ్ళిపోతే నన్ను చంపేస్తారు, నన్ను కొట్టేస్తారు, నేను ఇంట్లో పారిపోయి వచ్చినా కదా, వీడిని పెళ్లి చేసుకున్నా కదా అని చెప్పేసి ఎంత చెండాలమైన బూతులు మాట్లాడుతుంది అంటే అమ్మాయి సౌజన్య అనే అమ్మాయికి ఏజ్ ఎంతో నాకు తెలియదు కానీ బట్ ఆమెను చూస్తే మనకు తెలిసిపోతుంది ఆమె మైనర్ అని చెప్పేసి. కానీ అసలు అది నోరా మోరా పిల్లది నాకు అర్థం కావట్లేదు. అసలు ఎంత ఘోరంగా మాట్లాడుతుందంటే అంటే మగవాళ్ళు తిట్టే బూతులు మాట్లాడుతుంది, ఆడవాళ్ళు తిట్టే బూతులు మాట్లాడుతుంది. అసలు ఆ బూతులను ఎవరికి నేర్పిస్తుంది, అసలు ఎవరి గురించి చేస్తుంది ఆ కంటెంట్? సో వాడిని తిడితే పర్సనల్గా వాడు రూమ్లో తిట్టుకోవాలి కదా, సో వీడియోస్ ఎందుకు చేస్తుంది ఆ పిల్ల? ఆ బూతులు ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు నేర్చుకోవడానికా? సరే ఇదంతా పక్కన పెట్టండి. సో తిట్టడం జరిగింది, అన్నీ చేయడం జరిగింది. ఇక తర్వాత విడాకులకు వచ్చిర్రు. ఇక డైవర్స్ చేసుకుంటున్నారు అన్నట్టు ప్లాన్ చేసుకున్నారు. సో డైవర్స్ దానిపైన ఒక కంటెంట్ చేసింది. సో డైవర్స్ అనే దానిపైన ఒక కంటెంట్ చేసింది. ఎంత కామెడీ అంటే ఎవరు చేయించారో మనకు తెలియదు కానీ ఆ కంటెంట్. సో ఆమె వచ్చేసి ఆమె మాట్లాడుతుంది అంటే నిజం చెప్తున్నా, అమ్మాయి మైనర్, అమ్మాయికి ఏం మాట్లాడాలో తెలియదు, అమ్మాయికి కంటెంట్ ఎవరో చెప్తున్నారు అదే చెప్తుంది. ఎందుకంటే ఆ సౌజన్య అనే ఆమె, ఈ దిలీప్, ఈ టామ్ అనే వాళ్ళు నిబ్బిలు అని ఎట్లా అర్థమైపోతుందంటే, సో కంటెంట్లో కొన్ని పదాలు ఉంటాయి, సో చెప్పేటప్పుడు ఏంది అనేది. ఆ పిల్ల ట్రోల్స్ని టోల్ అంటుంది, మమ్మల్ని ట్రోల్ చేసే వాళ్ళు చేయండి అనే దాన్ని ఆ టోల్ చేసేయండి మమ్మల్ని చాలామంది టోల్ చేస్తున్నారు అని అంటుంది. దాని తర్వాత ప్రాంక్ అనుకుంటున్నారా ఇది అనే దాన్ని ఫ్రాంక్ అనుకుంటున్నారా అని అంటుంది. అంటే ఫ్రాంక్కి ఆమెకి అర్థం కావట్లే, అదొకటి. ఇంకోటి ఏంది, నన్ను కోటు మెట్లెక్కిస్తున్నావు అనే దాన్ని కోడి మెట్ల అంటుంది. అంటే కోడి మెట్లకి తెలియదు ఆమెకు, అసలు కోటు మెట్ల అనేది తెలియదు. అసలు నిజం చెప్పాలంటే కోటు దేనికి పనికి వస్తుందో ఆమెకు తెలుసా? అసలు కోట్లు ఏముంటుందో తెలుసా? అసలు కోట్లు ఏం చేస్తారో తెలుసా అమ్మాయికి? సరే ఇదొకటి. దాని తర్వాత డైవర్స్ పేపర్స్ని, ఇవి నా దగ్గర ఉన్నాయి డైవర్స్ పేపర్స్ అని చెప్పేసి బ్యాంక్ పాస్బుక్వి జిరాక్స్ చూపిస్తూ ఉంది. అంటే జనాలను ఎంత పిచ్చోళ్ళని చేస్తుందంటే, అంటే వీళ్ళు వెనుక ఎవరుండి నడిపిస్తున్నారు ఈ వీడియోస్ అర్థం చేసుకోండి ఒకసారి. దాని తర్వాత నాకు దిలీప్కి మొదల పర్సనల్ ఇది అనకుండా పర్సనాలిటీ అంటుంది. అంటే ఆ అమ్మాయికి పర్సనాలిటీకి అసలు డిఫరెన్స్ ఏందో తెలియదు నిజం చెప్పాలంటే. ప్రాంక్కి డిఫరెన్స్ ఏందో తెలియదు అమ్మాయికి. అదేవిధంగా ట్రోలింగ్కి డిఫరెన్స్ తెలియదు. అసలు ట్రోలింగ్ అనడమే ఆమెకు రావట్లేదు. ఎందుకంటే ఈమె మొత్తం యూట్యూబ్లో మొత్తం సోషల్ మీడియాలో ఈ నిబ్బిల ట్రోల్సే మొత్తం నడుస్తూ ఉన్నాయి. దాని తర్వాత విడాక్స్ అంటుంది ఆ అమ్మాయి. అంటే ఇంగ్లీష్లో అదేదో ఒక్కోసారి మంచు లక్ష్మక్క మాట్లాడుతుంది కదా ఇంగ్లీష్, అట్లా మాట్లాడదాం ట్రై చేద్దాం అనుకుందా ఏమో. సో మొత్తానికి సగం మాట్లాడలేకపోయింది. అంటే అసలు ఆ పిల్లకి పదాలే మాట్లాడడానికి వస్తలేదు, ఈ కంటెంట్ ఎందుకు ఇస్తుంది నాకు అర్థం కావట్లేదు. అసలు పెళ్ళి అంటే ఏంది, లవ్ అంటే ఏంది, అసలు లవ్ మ్యారేజ్ అంటే ఏంది, అసలు ఈ పిల్లకి తెలుసా? అసలు ఇంత చిన్న ఏజ్లో ప్రెగ్నెన్సీ వచ్చింది నాకు అని చెప్పేసి అంటుంది. అదేదో ప్రెగ్నెన్సీ టెస్ట్ది అది తెచ్చి చూపిస్తూ ఉంది. వీళ్ళ వీడియోస్కి అసలు కెమెరామ్యాన్కి ఎవడు పని చేస్తున్నాడు, అసలు ఎడిటింగ్ ఎవడు చేస్తూ ఉన్నాడు, ఈ వీడియోస్ వీళ్ళు ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్లో సజ్జనార్ సార్ చెప్పడం జరిగింది ఏమని, ఇక్కడ ఇట్లాంటి మైనర్లతోటి ఇంటర్వ్యూలు కానీ వీడియోలు కానీ చేయొద్దని చెప్పేసి సజ్జనార్ సార్ వార్నింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత చాలా మటుకు తగ్గినాయి. కానీ ఏపీ పోలీసులు ఏం చేస్తున్నారు, ఏపీ పొలిటికల్ లీడర్స్ ఏం చేస్తూ ఉన్నారు, ఏపీలో గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది అంటే వైజాగ్లో వీళ్ళు విచ్చలవిడిగా తిరిగి పార్కులలో వీళ్ళు చేసే వీడియోలు మొత్తం పార్కులలో బీచ్లో కదా, అంటే ఈ పబ్లిక్లు ఎక్కువ ఎక్కడ ఉంటారో అక్కడే చేస్తున్నారు. అంటే ఈ పబ్లిక్ కూడా ఎవరు ఏం మాట్లాడట్లేదా అంటే నా ఒక్కటే చెప్తున్నా, నేను ఈ వీడియో చేయడానికి ఒకటే కారణం, అంటే నా దగ్గర ఉన్నోడు చెడిపోతున్నాడు, అట్లా ఎంతమంది ఇళ్ళల్లో పిల్లలు చెడిపోతున్నారు అనేది. సో ఇంకొక విషయం, మీకు ఒక విషయం చెప్తాను నేను. సో మన ఇళ్ళల్లో చిన్నపిల్లలు అంటే ఒక 2 years నుంచి 10 yearsలో పిల్లలు ఈ మధ్య ఏమని చేస్తున్నారంటే, అన్నం తింటురా బాబు అంటే అన్నం తినకుండా ఆడుకోవడానికి వెళ్తున్నారు, లేకుంటే నేను అన్నం తినాలంటే ఫోన్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళకి ఫోన్ ఇవ్వమని అడిగినప్పుడు వాళ్ళకి మనం ఫోన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫోన్లు ఇచ్చినప్పుడు మనం ఏం ఓపెన్ చేసి ఇస్తాం, మనం యూట్యూబ్ అన్నా ఇన్స్టాగ్రామ్ అన్నా ఓపెన్ చేసి ఇస్తాం, అందులో వీడియోలు చూసుకుంటే తింటారు అని చెప్పేసి. వాళ్ళు ఫోన్లు ఏం చేస్తారు అని పక్కన పెడితే ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే నోట్లో కుక్కుతూ ఉంటారు బుక్కలు. సో తినమ్మా తిను నాయన అని చెప్పేసి పెడతా ఉంటారు. ఆ పిల్లలు ఇప్పుడు ఎగ్జాంపుల్ 2, 3, 4, 5 years పిల్లలకు అంత ఏం తెలియదు. ఇప్పుడు నేను నిజం చెప్తున్నా, ఈ 8, 9, 10 years పిల్లలు, 11 years పిల్లలు ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే ఫోన్లు ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటుంటే, సో అంటే ఒక్కొక్క వీడియో చాలా చెండాలమైంది వస్తుంది. అంటే 18+ ఉండే కంటెంట్స్ కూడా వచ్చినప్పుడు వీళ్ళు చూసినప్పుడు, సో ఈ కంటెంట్ ఏంది అంటే ఏంది ఇది అని చెప్పేసి వాళ్ళు పిల్లలు చెడుదానికి అలవాటు పడే ఆస్కారం ఉంటుంది. నేను నిజం చెప్తున్నా, అంటే ఈ పిల్లల వీడియోలు వచ్చినప్పుడు ఈ చిన్నపిల్లలు అంటే
9 సంవత్సరాల పిల్లలు, 10 సంవత్సరాల పిల్లలు, 11 సంవత్సరాల పిల్లలు. సో వీళ్ళ వీడియోలు చూసినప్పుడు అంటే లవ్ అంటే ఏంది, పెళ్ళి అంటే ఏంది, అంటే మనం కూడా ఇంత చిన్న ఏజ్లో పెళ్లి చేసుకోవచ్చా, ఇంత చిన్న ఏజ్లో కడుపు చేయొచ్చా. సో అంటే నేను ఇంత పచ్చిగా మాట్లాడుతున్నా అంటే ఒక్కసారి నేను ఎందుకు మాట్లాడుతున్నానో అర్థం చేసుకోండి తల్లిదండ్రులు. ఇంకో విషయం, ఈ సౌజన్య తల్లిదండ్రులు లేరా? ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, మా అమ్మ నాన్న లేరు, మా అమ్మమ్మ మమ్మల్ని చూసింది, సో నాకు అన్నలు ఉన్నారు అని చెప్పేసి. ఆ అన్నదమ్ములు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లే. ఆ పిల్లని ఎందుకు ఇట్లా చెడగొట్టిరు నాకు అర్థం కావట్లే. అంటే ఒకసారి ఆ పిల్ల ఇట్లాంటి వీడియోలు చేస్తుంటే వార్నింగ్ కానీ కొట్టడం కానీ ఏదైనా చేయాలి కదా. సో అదొకటి. ఈ టామ్ గాడు ఉన్నాడు, వాడు ఇప్పుడు వీళ్ళని ట్రోల్ చేస్తూ ఉన్నాడు. అంటే ఈ అమ్మాయితో వీడియోలు చేసిండు, అది అయిపోయింది, ఇప్పుడు వీళ్ళని ట్రోల్ చేస్తూ ఉన్నాడు. వీడు ఏమని ఒక వీడియో చూసినా నేను వీడిది, ఏమని అంటే మీ ఎక్స్ వేరే వాడిని పెళ్లి చేసుకుందంటే నేను పెళ్ళి ఒకటే చేసుకోలేదురా అన్నీ చేసినా అని చెప్పి. ఆయన మూతి మీద మీసమే లేదు, ఏం లేదు, ఆయన మొహం చూస్తే నవ్వొస్తుంది, కామెడీ ఫేస్. వాడు అట్లాంటి వీడియోలు చేస్తాను. అంటే ఈ సమాజానికి ఏం నేర్పిస్తున్నారు? ఈ సమాజంలో ఇట్లాంటివి వీడియోలు వచ్చినప్పుడు ఈ సమాజం ఎందుకు మాట్లాడట్లే? నేను నిజంగా చెప్తున్నా, నేను జనాలకి సమాజానికి ఉపయోగపడే వీడియోలు చేసినప్పుడు అసలు వీడియోలే చూడట్లే ఈ సమాజం. అంటే ఈ సొసైటీలో ఉన్న జనాలకి ఎవడి ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవడి పిల్లం ఎవరితో లేచిపోయింది, వాళ్ళ ఇంట్లో ఎవరిని చంపిరు, వీళ్ళ ఇంట్లో ఎవరిని చంపిరు, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతాయి. సో ఇది అంటే ఎవరిని ఎట్లా ఎవడు చంపిండు, వాడిని చంపితే నేను చూడాలని ఉంది, వాళ్ళు కొట్లాడుకుంటే నేను చూడాలని ఉంది. ఈ కామెడీ అంటే ఈ వల్గారిటీ కంటెంట్ ఉంటుంది చూడండి కొంచెం. సో అట్లాంటి కంటెంట్కి ఈ పబ్లిక్ మొత్తం అలవాటు పడ్డారు. అంటే నేను కొంతమందిని అంటున్నా, అందరినీ అనట్లే. సో మంచి మంచి వీడియోస్ అంటే సమాజానికి ఉపయోగపడే వీడియోలు చేసినప్పుడు అసలు చూడట్లే. అంటే ఇట్లాంటి వాళ్ళని ఎందుకు చూస్తున్నారు నాకు అర్థం కావట్లే. సో ఈ పిల్లలని ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఆ పిల్లల గురించి మాట్లాడట్లే, ఈ గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ. ఇప్పుడు తెలంగాణలో మాత్రం పోలీసులు వార్నింగ్ ఇవ్వడం జరిగింది, బట్ అక్కడ ఏపీ పోలీసులు ఎందుకు మాట్లాడట్లే? అంటే ఇట్లాంటి కంటెంట్లు చేసినప్పుడు ఎంతమంది పిల్లలు చెడిపోతారు. సో ఎంతమంది ఈ పిల్లల్ని చూసి మేము కూడా బయటికి వెళ్ళి మేము ఇట్లా చెయ్యొచ్చా, సో మేము కూడా హాస్టల్లో ఉండొచ్చా, మేము కూడా లవ్ చేసుకోవచ్చా, ఇట్లా గుడిలో పెళ్లి చేసుకోవచ్చా, సో ఇట్లా ఆలోచించరా? అంటే వాళ్ళది అప్పుడప్పుడే ఎదిగే మెదడు, మైండ్. అంటే ఇట్లాంటివి చూసినప్పుడు ఫస్ట్ అవే నేర్చుకుంటారు. మంచి ఏది చెడు ఏంది అనేది ఈ చిన్నపిల్లలకి మైనర్లకి ఎవరికి తెలియదు. సో ఒకటి చేసిందంటే మేము కూడా అది చేయాల్సిందని చెప్పేసి అనుకుంటారు పిల్లలు. సో అట్లాంటి సమాజంలో మనం ఉన్నాం. సో ఒకటే చెప్తున్నా నేను పేరెంట్స్ అసలు పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, కాలేజ్లకు వెళ్తుర్రా లేదా అనేది పిల్లల పైన ఒక కన్నేసి పెట్టాలి. స్కూల్కి పంపించిన, కాలేజ్కి పంపిన పిల్లల్ని మాత్రం అంటే అసలు ఒక సీసీ క్యామ్ లాగా వాళ్ళని చూసుకోవాలి, ఎందుకంటే అంత చెడిపోతున్నారు పిల్లలు. అదేవిధంగా ఇంకో విషయం, అంటే మన దేశంలో ఈ చట్టం ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు కానీ, బట్ ఆస్ట్రేలియాలో మాత్రం ఒక చట్టం రావడం జరిగింది. ఎవరైతే ఈ పిల్లలు ఎంతమంది అంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో ఈ మైనర్స్ ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ఉన్నారో సో అంతమంది పిల్లల అకౌంట్స్ బ్యాన్ చేయడం జరిగింది. మొత్తం 47 లక్షల మందిని ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చి, సో ఎవరైతే మైనర్లు ఇట్లా ఎవరైతే ఈ సోషల్ మీడియాలో ఉన్నారో వాళ్ళందరూ ఈ అకౌంట్లు అన్నీ బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న ఆస్ట్రేలియాలో ఉన్న పేరెంట్స్ మొత్తం ఈ చట్టం తీసుకురావాలి, పిల్లలు చెడిపోతున్నారు, మాకు పిల్లలకి ఈ సోషల్ మీడియా వద్దు, మా పిల్లలు మంచిగా ఉండాలి, మంచిగా చదువుకోవాలి, ఒక పొజిషన్లో ఉండాలని చెప్పేసి వాళ్ళు అనుకోవడంతో దాని తర్వాత ఆస్ట్రేలియా గవర్నమెంట్ కూడా దానిపైన రియాక్ట్ అయ్యి 47 లక్షల మంది అకౌంట్స్ని బ్యాన్ చేయడం జరిగింది. సో అట్లాంటి చట్టాలు మన దగ్గర రావాలి. అసలు ఇప్పటివరకు ఎందుకు రావట్లేదు? ఇప్పుడు టిక్టాక్ ఉంది, టిక్టాక్ చైనా వాళ్ళదని చెప్పేసి బ్యాన్ చేయడం జరిగింది. సో చైనా దానిపైన. సో ఇప్పుడు ఇందులో అసలు ఇంకోటి నేను చెప్తే మీరు నమ్మరు, ఇన్స్టాగ్రామ్లో ఎంత బూత్ వీడియోలు వస్తున్నాయండి. అంటే నేనే ఒక్కోసారి స్క్రోల్ ఇట్లా చేసినప్పుడు చాలా బూత్ వీడియోలు వస్తున్నాయి. అట్లాంటివి చిన్నపిల్లలు చూస్తే చిన్నపిల్లలు చెడిపోరా? సో ఈ గవర్నమెంట్స్ ఎందుకు పట్టించుకోవట్లే? అంటే పిల్లల భవిష్యత్తు అవసరం లేదా? సో ఒకటి ఉంటుంది, నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పేసి. సో ఈ బాలలను ఇప్పుడు ఇట్లా చెడగొడితే రేపు పొద్దున వాళ్ళు పౌరులు అవుతారా, ఏమవుతారు? ఒక్కసారి ఆలోచించండి, నేరస్తులు అవుతారు. అసలు ఈ కంటెంట్కి ఎవరికి యూజు, ఎందుకు ఇంతమంది చూస్తున్నారో అలా వీడియోలు చూస్తే, ఎవరైతే ట్రోల్ చేసారో వాళ్ళ వీడియోలు చూస్తే మిలియన్లు అంటే కామెడీ కోసం చూడండి. కానీ ఆ అమ్మాయి సౌజన్య అనే అమ్మాయి మాత్రం ఎంత పచ్చి బూతులు మాట్లాడుతుందండి. ఆ బూతులకి అసలు ఆమె నోరా మూరా డ్రైనేజ్ అని నాకు అర్థం కాదు. అంత బూతులు మాట్లాడినప్పుడు ఎగ్జాంపుల్ పిల్లల చేతికి ఫోన్ ఇచ్చినప్పుడు ఈమె మాటలతో ఈ వీడియోలు ఆ పిల్ల వీడియోలు చూసినప్పుడు ఈ పిల్లలు ఏం నేర్చుకుంటారు అంటే వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి ఆ అక్క ఇట్లా అన్నది ఏంది అని చెప్పేసి అడిగితే ఏం చెప్తారు వాళ్ళ పేరెంట్స్? సో ఆస్ట్రేలియాలో ఎట్లయితే జరిగిందో ఈ మైనర్లకు అకౌంట్లు అన్నీ బ్యాన్ చేయడం సేమ్ మన ఇండియాలో కూడా జరగాలి. సో ఎందుకంటే మన ఇండియాలో అట్లాంటివి జరిగితేనే బెటర్. ఎందుకంటే హైదరాబాద్లోనే మనం చూస్తున్నాం చాలామంది మైనర్లు వీడియోలు చేస్తూ ఉన్నారు. నేను ఇంకో విషయం చెప్తా,
ఇప్పుడు మైనర్లో కొంతమందిని నేను ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. అంటే వాళ్ళ కంటెంట్ బాగుంటుంది, వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు. అంటే కంటెంట్ కూడా ఇంపార్టెంట్. నేను ఇంకో విషయం చెప్తా, పిల్లలు పేరెంట్స్కి ఒకటే విషయం చెప్తున్నా, పిల్లలకి ఏది ఇష్టమో అది చేపియండి. అంటే వాళ్ళని అడగండి ఏం అవ్వాలనుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి. దాని తర్వాత వాళ్ళు అంటే ఏదన్నా స్పోర్ట్లో క్రికెట్ కానీ, కబడ్డీ కానీ, ఖోఖో కానీ, సంథింగ్ ఇట్లా బ్యాడ్మింటన్ దీంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందంటే దాంట్లోనే చేర్పియండి. నేను ఒకటే చెప్తున్నా పేరెంట్స్కి, పిల్లలకి అడిగినప్పుడు పిల్లలు ఏదైతే ఇష్టం ఉందో అది చెయ్యండి అని చెప్తే ఇష్టమైన దాన్ని ఎంత కష్టమైన పిల్లలు నేర్చుకుంటారు. అది మనమైనా, మీరైనా, పిల్లలైనా. సో ఇష్టమైన పనిని ఎంత కష్టమైన చేయాలనుకుంటాం మనం. సో అది పిల్లలకు నేర్పించండి. కానీ ఇట్లాంటి వీడియోలకి అలవాటు ఇప్పుడు ఇళ్ళల్లో కూడా నాకు తెలిసి ఇప్పుడు ఈ వీడియో చూస్తూ కూడా ఎంతమంది పిల్లలు ఆ నిబ్బ స్టోరీలు చూసుకుంటూ కూర్చున్నారో నాకు తెలియదు. సో పేరెంట్స్ పిల్లల పైన ఒక కన్నేసి పెట్టండి. దీనికన్నా నేను ఎక్కువేం మాట్లాడలేను. ఆ నిబ్బలను మాత్రం అసలు వదలొద్దు. ఈ ఏపీ గవర్నమెంట్ కానీ, అక్కడ ఏపీ పోలీసులు కానీ వాళ్ళ పైన చట్టరీత్యా వాళ్ళ పైన కఠినమైన శిక్షలు విధించాలి. కానీ మైనర్లు కాబట్టి ఏముండదు నాకు తెలిసి. సో పిలిచి కౌన్సిలింగ్ కానీ ఏదన్నా ఇస్తే వాళ్ళు బాగుపడతారు అనేది నా ఉద్దేశం. సో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వండి. ఇంకో విషయం, వీళ్ళకు ఎవరైతే వీడియోలు చేస్తున్నారో మేజర్స్, నాకు తెలిసి వీళ్ళు వెనకాల మేజర్సే ఉంటారు. వాళ్ళే ఇవన్నీ యూట్యూబ్స్ అవన్నీ రన్ చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే పిల్లలతో కంటెంట్ చేయకండి, అంటే కొంచెం మంచి కంటెంట్ చేయండి. అంటే ఈ బూత్ వీడియోలు ఇవన్నీ ఎందుకు? సో నేను చెప్పేది ఇది. సో అందరు కంటెంట్ చేస్తారు. సో ఆ కంటెంట్ ఎట్లాంటిది అనేది, మంచి కంటెంట్, చెడ్డు కంటెంట్ అనేది ఉంటుంది. జనాలకు యూజ్ అవుతుందా, యూజ్ అవ్వదా? సమాజంలో మన వీడియో చూస్తే వాళ్ళు ఏదన్నా ఒక నేర్చుకోవాలి. సమాజంలో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వీడియో ఎవరైనా చేస్తున్నారు, కంటెంట్ ఎవరైనా చేస్తున్నారంటే ఒక 100 మంది చూస్తే అందులో ఒక 10 మందిన ఇన్స్పైర్ అయ్యే విధంగా ఉండాలి. 10 మంది అయినా చేంజ్ అవ్వాలి ఆ వీడియో చూసి. అట్లాంటి వీడియోస్ చేయండి. సమాజానికి ఉపయోగపడే వీడియోలు చేయండి. అడ్డమైన చెత్త తెచ్చి ఇంటర్వ్యూలు కానీ ఈ వీడియోలు కానీ చేస్తే వేస్ట్. సో ఒకప్పుడు నేను కూడా చేసి ఉండొచ్చు. బట్ నా ఇంటర్వ్యూలలో నేను ఇంకో విషయం చెప్తున్నా, నా ఇంటర్వ్యూలలో ఏదో ఒక మెసేజ్, ఒక ఇన్స్పిరేషన్గా ఒకరిని చూపించే విధంగా నేను ఇంటర్వ్యూలు చేస్తా. సో ఇంత ఘోరంగా అయితే నా ఉండయి. బట్ నేనైతే ఒకటే కోరుకుంటున్నా, ఈ నిబ్బీలని బ్యాన్ చేసి పెట్టండి. ఎవరైతే ఈ వైజాగ్ పిల్లలు ఉన్నారో వాళ్ళని బ్యాన్ చేయండి. ఈ సౌజన్య, టాము, ఆ దిలీప్ గారిని అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు? ఆ పార్కులలో ఆ అమ్మాయి మీద కాలేజ్ కూర్చుంటాడు, వీడు ముద్దులు పెట్టుకుంటారు. అసలు ఏం చేస్తున్నారంటే వీళ్ళని మాత్రం అసలు వదలొద్దు. కౌన్సిలింగ్ ఇవ్వండి. అసలు వీలైతే ఒక 10 రోజులు జైల్లో కూర్చోబెట్టండి, తెలుస్తుంది. సో అందుకనే పేరెంట్స్ పిల్లలపైన ఒక కన్నేసి పెట్టండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్.